ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారిని తమ బాధలు తీర్చమని మా గ్రామంలో మనుషులు అకారణంగా మరణిస్తున్నారని స్వామివారికి అభ్యర్థించారు. యార్లపాడు అనే గ్రామంలో ప్రజలు అకారణంగా మరణిస్తూ మా గ్రామంలో ఏదో దుష్టశక్తి వచ్చింది, ఆ దుష్టశక్తి ప్రభావంలో మనుషులు చనిపోతున్నారని చెప్పి రాత్రి 7 గంటల కానీ తలుపులు బిగించుకుని ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ గ్రామంలో అకారణంగా మనుషులు మరణిస్తున్నారు. ఆ బాధని, ఆ సమస్యను గట్టెక్కాలని ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి తమ బాధను విన్నవించుకున్నారు. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏ పొద్దైనా వస్తాను అన్నారు. అంటే ఎప్పుడైనా మీ గ్రామంలోకి వస్తానని అర్థం. అయితే ఆ గ్రామానికి వచ్చేసరికి సమయం చాలా పొద్దుపోయింది. వెళ్ళి ఆ గ్రామంలో స్వామి సేవకులు తలుపులు కొడితే ఆ దుష్టశక్తి వచ్చిందని భయపడి ఎవరూ తలుపులు తీయలేదు. అయితే ఎంతసేపు కొట్టిన ఎవరు తీపేసరికి ఒక పెద్ద వయస్కురాలు ఆమె తెగించి తలుపు తీసింది. తెగించి తలుపు తీసి చూస్తే భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవక బృందం ఉంది. ఆమె వెంటనే అందరినీ పూజ చేసి అందరినీ పిలిచి అందరినీ పూజ చేసింది. అయ్యా స్వామివారు వచ్చారు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చారు, రండి, మనకు భయం లేదని జనమంతా గుమ్ముకూడారు. అప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారు, అయ్యా ఇక్కడ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పారు. అట్లాగే అక్కడ హోమాన్ని ఏర్పాటు చేసి అక్కడే స్వామివారు తమ యొక్క హోమం ద్వారా శక్తిని ప్రసంపజేసి ఆ గ్రామంలో తన శక్తిని ధారపోసి హోమం ద్వారా అందరినీ గట్టెక్కించారు. అయితే ఆ గ్రామంలో ఒక చోటే హోమం వేయలేదు, హోమాన్ని 3 చోట్ల వేశారు. ఇకప్పుడు ఆ హోమం వేసిన దగ్గర నుంచి ఆ గ్రామంలో అకాల మరణాలు లేకుండా ఉన్నాయి. అంటే అప్పటి వరకు స్వామివారు పర్యటిస్తూనే ఉన్నారు. పర్యటించే రోజుల్లోనూ పర్యటించక ముందల దారము, విభూది, అట్లాగే అన్నిటికంటే ముందల అభయహస్తం, బొటనవేలు ముద్రలు ఇచ్చేవారు. వాటిని బొటనవేలు ముద్ర, అభయహస్తం ముద్ర తగ్గించి దారం, విభూది ఇవ్వటం మొదలుపెట్టారు. తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడున్నా సరే హోమగుండం వెలుగుతూ ఉంటుంది. అట్లాగే యార్లపాడు అనే గ్రామంలో 3 చోట్ల మకం, అంటే 3 చోట్ల హోమం వేసి ఆ గ్రామంలో వారికి ఆటంకాలని, సమస్యను తొలగించి ఆ పరమాత్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇస్తాడు అన్న మాట ప్రకారం ఆ గ్రామస్తులు వెళ్ళి స్వామివారిని అర్జీ పెట్టుకుంటే అక్కడికి వచ్చి ఇంకా మీ గ్రామానికి అంతా బాగుంటుందిలయ్యా అని చెప్పి ఆ గ్రామాన్ని వదిలిపెట్టి భగవాన్ వెంకయ్య స్వామి వారు తన సృష్టి కార్యం చేసుకోవడానికి పయనం సాగించారు. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. ఇక్కడ హోమాన్ని ఎందుకు వేశారు? హోమం ద్వారానే అన్నీ మనకి వస్తాయని, హోమం ద్వారా ఉద్ధరించబడతామని, హోమం వల్లే అన్నీ ఉంటాయని ఆ యార్లపాడు గ్రామంలో ప్రజలందరినీ ఆ గుండం చుట్టూ ఉంచి ఆ గుండంలోంచి వచ్చే పొగని అందరికీ పట్టి ఆ హోమం ద్వారా ఆ గ్రామాన్ని కాపాడి తన సృష్టి కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అన్నిటికీ మూలం హోమం. హోమం ద్వారానే వర్షాలు వస్తాయి, హోమం ద్వారానే ఆరోగ్యం వస్తుంది, హోమం ద్వారానే అన్నీ మనకి అందుతాయని భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ గ్రామంలో 3 చోట్ల మకం మార్చి 3 చోట్ల హోమం వేశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హోమానికి అంతా ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి దాన్ని తెలుసుకుని మన హోమగుండం చుట్టూ మనసా వాచా కర్మేణ ప్రదక్షిణ చేసి
మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఓం నారాయణ నారాయణ. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గం సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభయాసనంలో హోమం గుండం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ నారాయణ. మీ గంగాధర స్వామి.